హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు వీడియోస్ క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజుని నిశ్చితార్థం చేసుకోబోతున్న యామిని, ఆనందంలో యామిని వైదేహి, బాధల్లో దుగ్గిరాల వారి కుటుంబం. ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది? నిజంగానే యామిని రాజుని నిశ్చితార్థం చేసుకోబోతుందా? రాజ్ యామిని పెళ్లి చేసుకుంటే కావ్య పరిస్థితి ఏంటి? అసలు సీరియల్లో ఇది ఎలా జరగబోతుంది కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరుగుతుందో చూస్తే తెలుసుకుందాం. ఇక మొత్తం మీద సీరియల్ కనుక చూసుకున్నట్లయితే రాజ్ కావ్యకి యాక్సిడెంట్ జరగడంతో మొత్తానికి రాజ్ కావ్య ఇద్దరు కూడా వేరైపోతారు. రాజ్ అయితే తన గతాన్ని మర్చిపోయి ఆమె దగ్గరే ఉంటాడు. కావ్య మాత్రం రాజ్ను వెతికే ప్రయత్నంలో రాజ్ ఎలాగైనా సరే ఎప్పటికైనా తిరిగి వస్తారని, భర్తను ఎలాగైనా సరే తిరిగి ఇంటికి తీసుకొస్తానన్న నమ్మకంతో కావ్య అయితే ఉంటుంది. ఇక మరోవైపు రాజ్ను తన ఇంటికి తీసుకెళ్లిన యామిని అయితే బావా ఇదే మన ఇల్లు అని చెప్పేసి అంటూ ఇల్లంతా కూడా చూపిస్తుంది. ఇంట్లో యామిని రాజ్ ఇద్దరు కూడా కలిసి ఉన్న ఫొటోస్ అన్నిటిని కూడా యామిని అయితే గోడలన్నిటి మీద అంటించేస్తుంది. ఇక ఫొటోస్ అన్ని కూడా రాజ్ అయితే చూస్తుంటాడు. చిన్నప్పటి నుంచి మనం కలిసి పెరిగాము, ఈ ఇంట్లోనే కలిసి ఉన్నాము, ఇక్కడ ఇద్దరం కలిసి ఆడుకున్నాము, ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఇక అలానే మన ఇద్దరి మధ్య ప్రేమ పెరిగింది, ఇద్దరం కూడా కలిసి బ్రతకాలని అనుకున్నాం. కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది బావా. దేవుడు ఎలా చేశాడు? నిశ్చితార్థం చేసుకుని తర్వాత ఎంగేజ్మెంట్, పెళ్లి చేసుకుని కలిసి సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకున్నాం. కానీ ఇంతలోనే యాక్సిడెంట్ జరిగి ఇలా ఈ పరిస్థితికి రావాల్సి వచ్చింది. నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి అంటూ యామిని అయితే రాజ్తో మాట్లాడుతుంది. చూడు బాబా, ఇన్ని చూస్తున్నా సరే నీకేమి గుర్తు రావడం లేదని చెప్పేసి అంటూ యామిని అయితే రాజ్ని అడుగుతూ ఉంటుంది. అని రాజ్ మాత్రం నాకేది గుర్తు లేదు అని చెప్పేసి అంటూ రాజ్ అయితే తలుపుతాడు. సరే బావా, ముందు ఈ విషయాన్ని పక్కన పెట్టేసి నువ్వు కోలుకోవడమే నాకు కావాలి. సరే బావా, నువ్వు ఇక్కడే ఉండి ఇప్పుడే నేను రూమ్కి వెళ్ళి మొత్తం కూడా రెడీ చేసి అన్ని సర్దొస్తానని చెప్పేసి అంటూ రాజ్ అయితే హాల్లో నుంచి యామిని అయితే గదికి వెళ్లి రాజ్ రూమ్ మొత్తం కూడా అన్నిటిని కూడా సర్దుతూ ఉంటుంది. ఇక ఇందులో వైదేహి అయితే రాజ్తో ఇలా మాట్లాడుతుంది. చూడు రామ్, చిన్నప్పటి నుంచి కూడా మా కూతురు యామిని ఎప్పుడు కూడా నువ్వే బావవి, నువ్వు కాబోయే భర్తవి అని చెప్పేసి నీ గురించే ఎన్నో కలలు కంది. దాని ఇష్ట ప్రకారంగానే నిన్ను తనకిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాము. తనేం చెప్తే మేము కూడా అదే చేశాము. మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉండడమే మాకు కూడా కావాలి. దాంతోనే మేము నిశ్చితార్థం కూడా జరిపించాము. కానీ కొద్ది రోజుల్లోనే పెళ్లి అనగా ఇలా జరిగింది బాబు. మీ ఇద్దరు కూడా కలిసి సంతోషంగా ఉంటే కళ్ళారా చూడాలని ఉంది అని చెప్పేసి మేము ఎంతగానో ఆశపడ్డాం. కానీ అనుకోకుండా ఎలా జరిగిపోయింది బాబు. ఏమైనా గుర్తుకు వస్తుందా బాబు అని చెప్పేసాడు. అయితే రాజ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక రాజ్ అయితే తల పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో యామిని అయితే అక్కడికి వచ్చి అయ్యో బావా, ఇప్పుడే కదమ్మా బావ వచ్చాడు, రాగానే పాతవన్నీ కూడా గుర్తు చేయాలా ఏంటి? ఇప్పుడు బావా, ముందు నువ్వు రూమ్కి వెళ్ళు, నీ రూమ్ రెడీ చేశాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పేసాడు. రాజ్ని అయితే రూమ్ లోకి తీసుకుని వెళ్తుంది యామిని. ఇక మరోవైపు ఇంటికి వచ్చిన కావ్యం చూసి స్వప్న ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అందరూ కూడా డల్గా అయితే ఇంటిగా వస్తారు. ఇక అందరూ కూడా రాజ్ లేడన్న బాధతో ఎంతో కృంగిపోతూ దుఃఖంతో ఇంటికైతే వస్తారు. ఇంట్లో కూడా కొన్న రాజ్ ఫోటో చూసి కావ్య చాలా ఎమోషనల్ అవుతుంది. ఇక మరోవైపు ఇంద్రాదేవి అయితే కావ్య దగ్గరకు వచ్చి ఓదారుస్తుంది. ఒక్కోసారి ఆ దేవుడు మనుషులతో ఎందుకు ఇలా కఠినంగా ఆడుకుంటాడో నాకు కూడా తెలియడం లేదమ్మా కావ్య. జీవితాన్ని ఒక అందమైన కళలా చూపిస్తూ మరుక్షణం అది కేవలం ఒక నీటి బుడగ లాంటిదని చెప్పేసి అంటూ మాయం చేస్తుంటాడు. నాకు చాలా బాధగా ఉంది. దేవుడు నీ పట్ల ఎందుకు అసలు ఎంత కఠినంగా ఉంటున్నాడో. పాపం అసలు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నావు. సమస్యలన్నీ తీరిపోయి నువ్వు నీ భర్త ఇద్దరు కూడా కలిసి చాలా సంతోషంగా ఉంటున్నారు. మీ జీవితం బాగుంటుందని చెప్పేసి మేము ఎన్నో కలలు కన్నాము. కానీ అంతలో ఇలా ఆశలు అడియాసలైపోయాయి. నిజానికి మీ తాతయ్య గారు హాస్పిటల్లో ఉన్నారంటే నేను అసలు తట్టుకోలేకపోయాను. కానీ నువ్వు మాత్రం ఇంత చిన్న వయసులోనే భర్త లేడు, తిరిగి రాడు అని చెప్పేసి అంటుంటే ఇంత భారాన్ని నువ్వు మోయాల్సి వస్తుందని అసలు అనుకోలేదమ్మా. మాకు కోట్ల ఆస్తి ఉన్నా సరే నీ బాధను దూరం చేయాలని నిరుపేదలుగా మేము నిలబడ్డామమ్మా, మమ్మల్ని క్షమించమ్మా కావ్య అని చెప్పేసి అంటూ ఇంద్రదేవి చాలా బాధపడుతుంది. ఇందులో కావ్య అయితే ఎందుకమ్మమ్మ గారు మీరు అసలు అంత బాధపడుతున్నారు, నాకు ఇప్పుడు ఏమైందని, మీరంతా ఉన్నారు కదా, ఎందుకు బాధపడుతున్నారు? నిజానికి మీరందరూ కూడా ఆయన అసలు ఎక్కడున్నారని తెలియక బాధపడుతున్నారు. ఆయన లోయలో పడిపోయి ఏమైనా గాయాలు అయి ఉంటాయని నేను కంగారు పడుతున్నాను, అంతే తప్ప నేను చాలా ధైర్యంగా ఉన్నాను. దగ్గరికి వెళ్ళి అత్తయ్య హాస్పిటల్లో జరిగిన విషయాలన్నీ చూసి అవే నిజమని నమ్మి మీరు ఇలా బాధపడకండి, నేను చెప్తున్నాను కదా ఆయన ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉన్నారు. నా మనసు చెప్తుంది ఎక్కడున్నా సరే ఆయన తిరిగి ఇంటికి వస్తారు, ఆ నమ్మకంతోనే మీరు కూడా ధైర్యంగా ఉండండి అని చెప్పగానే అప్పు అయితే ఏడుస్తూ అక్క ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు ఒకసారి నేను చెప్పేది విను అని చెప్పేసి అంటుంది. ఇక దీంతో కావ్య అప్పు ఒక పోలీస్గా నువ్వు సాక్ష్యాలు చూసి మాట్లాడుతున్నావు, కానీ నేను నా మనసు చెప్తుంది ఆయన క్షేమంగానే ఉంటారు,
తప్పకుండా ఆయన తిరిగి వస్తారు. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానో ఆయన వచ్చిన రోజే మీకే అర్థమవుతుందని చెప్పి కావ్య అయితే పైకి వెళ్ళిపోతుంది. ఇందులో రుద్రాని అయితే రాజ్ చనిపోయాడు, కావ్యని ఇలాగే వదిలేస్తే పిచ్చిదైపోతుందని చెప్పగానే ఇంద్రాదేవికి అయితే చాలా కోపం అనిపిస్తుంది. నేను నిన్ను కనకపోయినా సరే కూతురిగా పెంచాను, కనీసం మాలో అట్లైనా నీకు వచ్చి ఉండాలి కదా, నువ్వెందుకు ఇలా కఠినంగా మాట్లాడుతున్నావు, రాజ్ ఇలా చనిపోలేదు, బ్రతికి ఉన్నాడు, తిరిగి వస్తాడు అని చెప్పేసి అంటూ కావ్య అంత నమ్మకంగా ఉంది కదా, కనీసం నువ్వు తనకి సపోర్ట్ గా నిలబడాల్సింది పోయి రాజ్ చనిపోయాడు లేడు అని చెప్పేసి అంటూ ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధ పెట్టే విధంగా మాట్లాడతావేంటి, నీకు బుద్ధి రాదని చెప్పేసి అంటూ ఇంద్రాదేవి అయితే అపర్ణ తిట్టేస్తుంది. దాంతో అపర్ణ అలా అనేసరికి ఇంద్రాదేవి కూడా అలా అనేసరికి రుద్రాని అయితే చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు రాజ్ అయితే ఇల్లంతా కూడా చూస్తూ ఉంటాడు. అలానే యామిని అలానే రాజ్ ఇద్దరు కూడా దిగిన ఫోటోస్ ఆల్బమ్ లో ఉండటంతో ఆల్బమ్ మొత్తం కూడా చూస్తూ ఉంటాడు. రాజ్ అయితే తన గతాన్ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తాడు. కానీ ఎంతసేపటికి కూడా గతం అనేది అసలు గుర్తుకు రాదు. ఎంతసేపటికి ఎంత ఆలోచించినా సరే తలనొప్పి రావడం, తన కళ్ళు తిరిగి పడిపోవడం తప్ప గతం తాలూకా విషయాలు కూడా రాజ్ కేమీ గుర్తుకు రావు. బాగా స్ట్రెస్ తీసుకుంటాడు. ఇందులో యామిని అయితే రాజ్ దగ్గరకు వస్తుంది. ఎందుకు బావా నువ్వు ఇలా స్ట్రెస్ తీసుకుంటున్నావు, నేనున్నాను కదా, గతం తాలూకా విషయాలన్నిటిని నువ్వు ఏమి జ్ఞాపకం చేసుకోవాల్సిన లేదు, నేనే నీకు అన్నిటిని గుర్తు చేస్తాను, నేనున్నాను కదా నీకు ధైర్యం చెప్పడానికి, నువ్వు ఇలా స్ట్రెస్ తీసుకుంటున్నావు, ముందు నువ్వు నిదానంగా కోలుకో సరేనా, ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పేసి అంటూ దగ్గరుండి మరి యామిని అయితే రాజ్ని అయితే ప్రతిరోజు కూడా చాలా చక్కగా చూసుకుంటూ వస్తుంది. నిదానంగా అలా కొన్ని రోజులైతే గడుస్తాయి. నిదానంగా రాజ్ అయితే రికవరీ అవుతాడు. పూర్తిగా తనకు తగిలిన గాయాలన్నీ కూడా మారిపోతాయి. కానీ గతం మాత్రం అస్సలు గుర్తుకు రాదు. రామ్ గానే మిగిలిపోతాడు యామిని దగ్గర. రాజ్ ని చాలా ప్రేమగా దగ్గరుండి మరి చూసుకోవడం ఇదంతా చూసిన యామిని తల్లిదండ్రులు అయితే మన యామిని ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి, మనకి లేట్ చేయకూడదు, ఎలాగైనా సరే యామినికి అలానే రాజ్ కి ఇద్దరికి కూడా పెళ్లి చేసేస్తే సరిపోతుంది. ఒకవేళ మనం పెళ్లి చేయకపోతే గనక ఈ టైంలోనే రాజ్ కనుక గతం గుర్తు చేస్తుందంటే తిరిగి మళ్ళీ తన భార్య దగ్గరికి వెళ్ళిపోతాడు. మన కూతురు ఒంటరైపోతుంది. ఈసారి మన కూతురుని మనం రక్షించుకోలేము, ఖచ్చితంగా చేజారిపోతుంది. ఒకసారి రాజు రిజెక్ట్ చేసినందుకే మన కూతురు అసలు మత్తు బానిసలకు ఎలా అయిందో మీరే చూశారు కదా, తనని మామూలు మనిషి చేయడానికి మనకి చాలా ఏళ్లు పట్టింది. ఇప్పుడు మనం మళ్ళీ మన యామినిని మనం పోగొట్టుకోకూడదు. మనకి దేవుడు ఇచ్చిన ఒక మంచి అవకాశం, మనం ఈ అవకాశాన్ని ఎలాగైనా సరే వాడుకోవాలని చెప్పేసాడు. యామినికి అలానే రాజ్కి ఇద్దరికి కూడా పెళ్లి చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాం. యామిని తల్లిదండ్రులు అయితే పంతులు గారిని అయితే పిలిపిస్తారు. ఇందులో పంతులు గారి ఇంటికి రావడంతో ఇక రాజు అయితే ఎందుకతే అని చెప్పేసాడు. రాజు అయితే యామిని తల్లిదండ్రులను అడుగుతాడు. ఏంటి రామ్ అలా మాట్లాడుతున్నావేంటి, నీకు యామినికి మీ ఇద్దరికి కూడా పెళ్లి చేయాలని మేము నిర్ణయించుకున్నాము. నిశ్చితార్థం కూడా ఏదో సింపుల్ గా జరిగిపోయింది, కానీ ఈసారి మాత్రం మేము చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి అనుకుంటున్నాము. కూడా ఇక్కడ కాదు, అమెరికాలో మా సొంత ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ సమక్షంలోనే మీ పెళ్లి చాలా గ్రాండ్ గా జరిపించాలని, మేము ముహూర్తం పెట్టించాలని పంతులు గారిని పిలిపించాలని చెప్పేసి అనడంతో ఇక రాజు అయితే సరే అంటాడు. ఇక యామిని అయితే రాజ్కి తననిచ్చి పెళ్లి చేస్తున్నందుకు తన తల్లిదండ్రులకు అయితే చాలా థ్యాంక్స్ చెప్తుంది. మొత్తానికి ఆ విధంగా పంతులు గారిని పిలిపించి వాళ్ళిద్దరికి కూడా పెళ్లి చేయాలని చెప్పేసి ముహూర్తం అయితే పెట్టేస్తారు. అలా యామిని రాజ్కి ఇద్దరికి కూడా యామిని రాజ్కి ఇద్దరికి కూడా వైదేహి వాళ్ళైతే పెళ్లి చేసే క్రమంలో ఉంటారు. మరోవైపు కావ్య అయితే చాలా రాజ్ గురించి ఎంతగానో ఆలోచిస్తుంది. ఏమైపోయారండి మీరు, అసలు ఎక్కడున్నారు, అయితేనా సరే మీ జాడ నాకు ఎందుకు తెలియడం లేదని చెప్పేసాడు. రాజ్ గురించి ఆలోచిస్తూ కావ్య అయితే చాలా పిచ్చిదైపోతుంది. రాజ్ గురించి ఎంత వెతికినా సరే ఏ అనుమానాలు కూడా దొరకపోవడంతో కావ్య చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. కావ్య నా పరిస్థితులు చూసినా అపర్ణ, ఇంద్రాదేవి, ప్రకాశం, సుభాష్, ధనలక్ష్మి, అప్పు అందరూ కూడా చాలా బాధపడతారు. కావ్యకి అయితే ధైర్యం చెప్తారు. ఎందుకు కావ్య నువ్వు ఇలా బాధపడుతున్నావు, రాజ్ లేడని నీకు తెలుసు కదా, ఎందుకు ఈ విషయాన్ని గ్రహించలేకపోతున్నావు, రాజ్ ఎప్పటికీ రాడు, మన రాజ్ మనకి లేడని చెప్పేశాడు. అపర్ణ చాలా బాధపడుతుంది. ఎందుకైతే ఎలా మాట్లాడుతున్నారు, నా నమ్మకం ఉంది, నా భర్తకి ఎలాగైనా సరే నా కోసం తిరిగి వస్తారని చెప్పేసాడు. కావ్య అయితే రాజ్ కోసం ఎదురు చూపుడు చూస్తూ ఉంటుంది. కానీ మరోవైపు మాత్రం యామిని మాత్రం రాజ్ని రామ్గా మార్చేసి రాజ్ని పెళ్లి చేసుకునే క్రమంలో ఉంటుంది. మనం చూసారు ఫ్రెండ్స్, రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది. యామిని అయితే రాజ్ని అయితే పెళ్లి చేసుకోబోతుంది. మరి పెళ్లి చేసుకునే సమయానికి నా రాజ్కి గత గుర్తుకు రావాలని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఇప్పుడు తప్పకుండా ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ బ్రహ్మోడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో డైలీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.